వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. పాలనపై పట్టు బిగిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రతిరోజు సచివాలయానికి రావాలని, శాఖలపై అవగాహన పెంచుకోవాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా సమీక్షకు సిద్ధమవుతున్నారు సీఎం చంద్రబాబు. సమీక్ష తర్వాత శాఖల వారీగా శ్వేతపత్రాలు సైతం విడుదల చేయాలంటూ సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 4 శ్వేతపత్రాలు విడుదలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. మరోవైపు సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా శాఖలను కేటాయించిన చంద్రబాబు సీనియర్లకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. మొత్తంగా పాలనలో వేగాన్ని పెంచుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు జగదీశ్వరరావు గారు టీడీపీ ఎక్స్ఎమ్మెల్సీ ఉన్నారు. అలాగే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు, వైసీపీ స్పోక్ పర్సన్. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. జగదీశ్వర రెడ్డి గారు, చూసాం, ముందుగా మీతో వస్తాం. నిన్న శాఖల కేటాయింపు చూసాం. చంద్రబాబు నాయుడు గతంలో లేని విధంగా ఒక కొత్తగా పాలనలో వేగం పెంచే దిశగా ముందుగా ఇంతకు ముందు ఎప్పుడు కూడా శాఖలు కొంతమందికి ఈ విధంగా కేటాయించిన దాఖలాలు లేవు, ఒక కొత్త చంద్రబాబును చూస్తున్నాం అనేటువంటి ప్రచారాన్ని మనం చూస్తున్నాం. మీకేమనిపించిందండి? మీ అధినేత శాఖల కేటాయింపుని చూస్తే మీకేమనిపించింది? ఖచ్చితంగానండి, ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి, అక్కడ ఉన్న సోషియో పొలిటికల్ కండిషన్సే కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఒక వెల్ డిఫైన్డ్, వెల్ ఆర్గనైజ్డ్, బ్యాలెన్స్డ్ టీమ్, అలాగే ఎక్స్పర్టైజ్, ఎవరికున్న వాళ్ళకున్న రంగాల్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకు కూడా శాఖలు వాళ్ళు కేటాయించడం జరిగింది. అదే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం అందరితో మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్టెడ్. ఇవాళ ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత ఆయన ఒక్కరికి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆయన్ని ఆ విధంగా ఎలివేట్ చేయాలి. తర్వాత ఆయనకి ఏ శాఖలు ఇంట్రెస్ట్ అంటే ఆ శాఖలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఆ విధంగా అన్నమాట. అలాగే లోకేష్ గారు హ్యూమన్ రిసోర్సెస్, ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న పెద్ద ఇష్యూ చాలా వరకు అదే. ఆ హ్యూమన్ రిసోర్సెస్ లో ఆయన తీసుకోవడం అన్నది ఇట్స్ ఎ సర్ప్రైజింగ్, బట్ అది ఆయన ఇంట్రెస్ట్. ఖచ్చితంగా ఇవాళ చాలా మంది యాస్పిరేషన్స్ అన్ని ఉన్న యూత్ దగ్గర నుంచి అందరు కూడా. కాబట్టి ఆ హ్యూమన్ రిసోర్సెస్ ని మెటీరియల్ మొబిలైజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్ట్రెంగ్త్ అన్నది రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్సెస్ బట్టే ఉంటుంది. కాబట్టి చాలా మంది చాలా ఊహించారు. అయితే ఆయన హ్యూమన్ రిసోర్సెస్ తీసుకున్నారు, ఐటీ తీసుకున్నారు. ఇంకా అలాగే తీసుకుంటే పయ్యావల్ కేశవ్ గారు వెరీ మచ్, ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కాకుండా ఫైనాన్స్ విషయంలో ఆయన దిట్టని చెప్పి ఆయన ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది. ఇలాగ తీసుకుంటే అచ్చెన్నాయుడు గారు ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వ్యవసాయం, వ్యవసాయదారులు, రైతులు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏముంటాయన్నది ఇలా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ హోమ్ మినిస్ట్రీ ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అదే విషయంలో పాటించారు. దీంతో పాటు అందరినీ కూడా మరి ఒక ప్రిపేర్డ్నెస్ చేస్తా ఉన్నారు. ఇదేదో సీరియస్నెస్ గా ఉండాలి తప్పిస్తే ముందు నుంచి కూడా పవర్ అనేది ఎంజాయ్మెంట్ చేయడానికి కాదు, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ప్రజలు ఇవాళ అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాదాపు 90%, 96% మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ఇవ్వడం అంటే ఏంటంటే బాధ్యతల్ని మన మీద పెంచారు. అంచేత ఆయన కూడా ఆ విధంగా ఈరోజు మొత్తం కేబినెట్ అంతటినీ కూడా ఆ విధంగా ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తా ఉన్నారు. లక్ష్యాలైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ కేబినెట్ సిద్ధంగా ఉంచారంటారా ఏమాత్రం సందేహం లేదు. రెండవది ఏంటంటే రేపు పోలవరం వెళ్తా ఉన్నారు. అంటే అక్కడ చాలా స్పష్టంగా ఏవైతే ఆ రోజు 2019 లో ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా ఇవాళ అమరావతిని కానీ, నారాయణ గారికి అమరావతి అంటే ఆయన పెట్ ప్రాజెక్ట్, ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అమరావతిని గౌరవం. ముందు మనం మాదిరెడ్డి గారి ఒపీనియన్ కూడా విందాం. మనం జగదీశ్వర్ గారు మాట్లాడింది విన్నామండి. డిప్యూటీ సీఎం గా ఒక్కరు మాత్రమే ఉన్నారు. అంటే వైసీపీ హయాంలో జగన్ 5 ఉప ముఖ్యమంత్రులు నియమించినా వాళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయారు. మేము అలా కాదు, డిప్యూటీ సీఎం అంటే ఒక పవర్ఫుల్ పదవి అన్నట్టుగా మేము అప్పగించామన్నట్టుగా టీడీపీ వర్గీయులు అంటున్నారు. మీరేమంటారండి? నమస్తే మేడం. ముందుగా మీకు, మన 10 టీవీ వీక్షకులకు, అదే సందర్భంలో పెద్దలు జగదీశ్వర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సహజంగానే ఈ యొక్క మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు చాణక్యం కనపడింది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మా ఇద్దరు పాత కాపులకి మేము పదవులు ఇవ్వలేకపోయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, కొలుసు పార్థసారథ గారికి కూడా తన పార్టీలో చేర్చుకొని గెలిపించుకొని వాళ్ళని కూడా మంత్రులుగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది శాఖల కేటాయింపు, కానీ లేకపోతే చంద్రబాబు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో అవన్నీ వినండమ్మా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఒక్కరికే ఇచ్చారంటే అసలు పవన్ కళ్యాణ్ గారే కింగ్ మేకరు ఈ 2024 ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీతో కాళ్ళ వేళ్ల పడ్డాను, తిట్లు తిన్నాను, పొత్తు నేను కుదిరిచ్చానని చెప్పి పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పేసి కృషి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి ఆ పదవి ఇచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ఇంకొకరికి ఇస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకుంటాడమ్మా? పవన్ కళ్యాణ్ ఊరుకోడు. మా ప్రాధాన్యాలు వేరు, వాళ్ళవి వేరు. మా ఏంటంటే సామాజిక న్యాయం వైపు మేము నడుస్తాం. వాళ్ళు ఏంటంటే అగ్రవర్ణాలు వాళ్ళని అందలం ఎక్కించినాయి అనేటటువంటి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మంత్రివర్గంలో 5 కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, 4 కాపు సామాజిక వర్గం వాళ్ళు, 3 రెడ్డి సామాజిక వర్గం, 1 వైశ్యస్, అంటే దాదాపు 13 అగ్రవర్ణాలకి వాళ్ళకి తాంబూలం ఇచ్చుకున్నారు. వాళ్ళ ప్రాధాన్యాలు అలా ఉంటాయి. మా ప్రాధాన్యాలకి వాళ్ళ ప్రాధాన్యాలకి సంబంధం లేదు. మేము ప్రజల వైపు నిలుస్తాము. వాళ్ళు ఏ వర్గాలైతే వాళ్ళని ఆదరించినాయో ఆ వర్గాల ప్రయోజనాల కోసం, వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు కూడా శ్వేతపత్రాలు అని చెప్పేసి ఏదైతే అడుగుతున్నారో ఆ శ్వేతపత్రాలు అడిగేది శిష్యుడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శిష్యుడు, గురు శిష్యులు ఒకే పందాలో నడుస్తూ ఉంటారు. మితిమీరినటువంటి హామీలు ఇచ్చారు. హామీల నుంచి ఎస్కేప్ అవటానికి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇక్కడ ఏదో లంకి బిందులు ఉన్నాయి అనుకున్నాము, వచ్చి చూస్తే అన్ని ఖాళీ బిందులే ఉన్నాయి. అంటే ఇదే డైలాగ్ మళ్ళీ ఏపీ సీఎం నుండి మరో విధంగా వినబోతున్నాం అంటారు, అంతే కదా? ఎస్కేప్ అవటానికి ముందు ఇప్పుడు ఏమున్నాయమ్మా, వాళ్ళు 100 కోట్లు వదిలిపెట్టిపోయారు. 100 కోట్లు మాత్రమే ఉన్నాయని వాళ్ళ గజెట్ అని చెప్పబడేటటువంటి ఈనాడు పత్రికే రాసింది. యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ని యథాతథంగా రాసింది. మేమేమి మరి వాళ్ళు అది చేశారు, వాళ్ళే ఖాళీ ఖజానా ఉంచిపోయారని చెప్పేసి చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పేద పలుకులేం పలకలేదు. ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసుకుంటూ వచ్చారు. ఆ లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, కరోనా కష్టకాలం వచ్చినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో కొన్ని నెలల పాటు ఆపినాయి జీతాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నెల జీతాలు ఆ నెల ఇచ్చుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలస్యంగా జీతాలు అనేవి చంద్రబాబు 5 ఏళ్ల హయాంలో 22 నెలలు వచ్చినాయి. మీకు డేటా కూడా పంపిస్తా. కాబట్టి ఒక ప్రచారం, విష ప్రచారం అనేది చేశారు. ఆలస్యంగా జీతాలు రావటం అనేది ఏ ప్రభుత్వ హయాంలోనైనా సరే అది క్రమం తప్పకుండా జరిగేటటువంటి. రేపటి నుంచి చూద్దాం కదా ఈ 60 నెలల్లో ఎన్ని నెలలు ఫస్ట్ తారీఖు జీతాలు వస్తాయో అది కూడా చూద్దాం. ఓకే, జగదీశ్వర్ గారు విన్నారు కదా? అవునండి. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఏం తీసుకున్నారో, శిష్యుడు ఏం తీసుకున్నాడో అక్కడ గురువు కూడా అదే వాటిని తీసుకొస్తారు, అందులో సందేహం లేదంటున్నారు. అన్న రాంభూపాల్ రెడ్డి గారు అనుకుంటాను. నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ విషయాలు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో చాలా స్పష్టంగా శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఈరోజు వైట్ పేపర్స్ పబ్లిష్ చేస్తామంటే ఇబ్బంది పడతా ఉన్నారు. వైట్ పేపర్స్ పబ్లిష్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ పొజిషన్ తెలుసుకోవడానికే తప్పిస్తే మేము ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో అవన్నీ ఖచ్చితంగా అమలు చేయడంలో ఏమాత్రం ఇబ్బంది పడం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే సంపదని సృష్టిస్తారు, తెస్తారు, దాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కి, డెవలప్మెంట్స్ కి రెండింటి కూడా బ్యాలెన్స్డ్ గా చేయటం అనేది ఆయన తాలూకా నైపుణ్యత. అంచేత ఆ కాన్ఫిడెన్స్ మాకుంది, అది ఉంది. మరి ఎలాగా రెడ్డి గారు కూడా అంటున్నారు చూస్తాం కదా అని. మీరు చూస్తారు కదా కేబినెట్ కూడా ఎంత బాగా పనిచేస్తుందో. కేబినెట్ సమీకరణలో, కూర్పులో అన్ని దగ్గర నుంచి ఈవేళ ఎప్రిసియేషన్ వస్తా ఉంది. జగదీశ్వర్ గారు ఇవాళ మిగతావన్నీ కూడా బీసీలకు ఇచ్చాం. అలాగే మేము కూడా హోమ్ మినిస్ట్రీ కూడా
మరి అనిత గారికి ఇచ్చాము. ఆ విధంగా ఎక్కడ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో అన్ని కూడా ప్రయారిటీ చేసుకొని మీరు ఎస్టీస్ కి అయితే జరిగింది. ఇవన్నీ కూడా శిష్యుడి గురించి ఇది కాదు. జగదీశ్వర్ గారు ఏదో ఒక చిన్న విన్నపం అంటున్నారు, ఒకసారి విందాం, చెప్పండి. చిన్న విన్నపం అన్నగారు ఏంటంటే, మేము కూడా హోంశాఖ దళిత మహిళకే ఇచ్చామని చెప్పారు. దీని ట్రెండ్ సెట్టర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఎస్సీ జగదీశ్వర్ గారు అంటే మేకపాటి సుచరిత గుర్తుపెట్టుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో మీరు ఆదర్శంగా తీసుకున్నారు. జగదీశ్వర్ గారు ఏదుంటే కంటిన్యూ చేస్తాం కానీ రివర్స్ చేయండి. జగదీశ్వర్ గారు అంటే గతంలో కూడా హోంమంత్రిగా మేకపాటి సుచరిత కానీ తానేటి వనిత కానీ ఏదైతే సామాజిక వర్గానికి చెందిన వాడు ఉన్నారో అలాగే అనితకు కూడా కేటాయించారు. సో జగన్ ఫాలో అవుతున్నారు అనేది జగన్ ఫాలో అవడం కాదండి. ఇప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో ఖచ్చితంగా ఏం చేయాలనుకుంటే ఇవాళ ఆవిడ ఫైట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చినా అందరు ఇచ్చినా కూడా ఆయన పూర్తి కంట్రోల్లో ఉండడం, ఎవరికి స్వేచ్ఛ లేదు. మంత్రి మండలి కాదు, ఎవరు కూడా ఏది మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అప్పుడు ఆర్థిక మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. చెప్పండి. అంచేత ఆ విధంగా అందరికి ఇవాళ ఏం చెప్తా ఉన్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, టీం తయారు చేశాం, పూర్తి స్వేచ్ఛనిస్తా ఉన్నా, నిరంతరం సెక్రటేరియట్ లో ఉండండి, సెక్రటేరియట్ లో ఉండి ఒక పక్కన ఈ పెర్ఫార్మెన్స్ చేస్తూనే ప్రజలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా ఆదుకోండి. ఇప్పుడు సెక్రటేరియట్ దేనికి ఉందండి? సెక్రటేరియట్ ను వదిలేసి ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయటం, ఇవన్నీ కూడా అందుకనే ప్రజలు ఏంటి ఇది ఎంత అని చెప్పి ఇది చేశారు. ఇవాళ ఈ చేంజెస్ అన్ని మళ్ళీ మార్పులన్నీ తీసుకురావడం కాదు, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నిటికీ విలువనివ్వటం, వాటిని కాపాడటం, ఆ విధంగా చేయటం వల్ల అందం ఉంటుంది. రాజధాని లేకుండా సెక్రటేరియట్ ఉన్నా కూడా సెక్రటేరియట్ పక్కన పెట్టి 3 రాజధానులు అని చెప్పి అది కూడా చేయలేక అమరావతిని ఇచ్చేసి డిఫెక్ట్ చేసి ఈ విధంగా చేయటం వల్ల ఏమొచ్చింది? నేను అంటాను ఏమంటే, ఇవాళ మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు హోప్ అనేది పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. హోప్ పెట్టుకున్న తర్వాత అంత మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ కు అనుగుణంగా పనిచేయాలని ఇవాళ అడుగులు ముందుకేస్తా ఉన్నారు. ప్రతి అడుగు కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా నిన్న 5 సంతకాలు పెట్టడం అయితేనేమి, అలాగే సెక్రటేరియట్ సెట్ చేయడం అయితేనేమి, అమరావతిని ముందుకు తీసుకెళ్లడం అయితేనేమి, ఈ 5 సంతకాల్లో కూడా ఒక విమర్శ అయితే మనకు ఉంది అండి. అంటే మెగా డిఎస్సి అన్నారు, 25,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు, కేవలం 16,000 మాత్రమే కంటి తుడుపు చర్యగా చేశారు. అందులో కొన్ని జగన్ ప్రభుత్వం ఏవైతే డిఎస్సి నిర్వహిస్తానందో ఆ పోస్టులు కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నటువంటి విమర్శ కూడా వైసీపీ నేతల నుండి వచ్చింది. వాళ్ళు 6,000 పోస్టులకి నోటిఫికేషన్ ఎలక్షన్ ముందు ఇచ్చారు. అది కేవలం ప్రజల్ని ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని మోసం చేయడానికి తప్పిస్తే జరగదని కూడా తెలుసు. ఇవాళ 16,734 పోస్టులకి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అంచేత విమర్శించాలంటే ఏదైనా విమర్శించవచ్చు, కానీ ఆ విమర్శలో ఎంతవరకు శాంక్టిటీ ఉంది అన్నది ఒకసారి ఆలోచించుకుంటే 17,000 పోస్టులు అనేది చిన్న విషయం కాదు మేడం. అంచేత ఆ విషయంలో ఎవరు కూడా ఇవాళ ఉద్యోగ సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ అప్రిషియేట్ చేస్తా ఉన్నాయి, కానీ ఎక్కడ కామెంట్ లేదు. వైసీపీ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా మేమైతే 1 సైడెడ్ గా రిజెక్ట్ చేయం. బట్ ఒకసారి అందులో ఎంతవరకు శాంక్టిటీ మీరు వైసీపీ ప్రతిపక్షం అన్నారు, వాళ్ళనే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఓకే, సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారితో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. అమరావతి రాజధాని అని ముందు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన తర్వాత దానిని 3 రాజధానులు అంటూ జగన్ చేశారు. చివరికి ఏపీకి రాజధాని లేకుండా పోయింది అనేటువంటి విమర్శ అయితే మొదటి నుండి కూడా చాలా ఎక్కువగా ఉందండి. జగన్ ఓటమికి ఇదొక కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. మన జగదీశ్వర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నానమ్మా. ఆయన చాలా ఇప్పుడు మా తప్పులు చేసినందువల్ల మేము ఓడిపోయాం, మేము మేలు చేశామనుకుంటేనే ఓట్లు వేయండి అని అడిగాం. మేము మేలు చెయ్యలేదని చెప్పేసి ప్రజలు అనుకున్నారు, అనుకోబట్టే మమ్మల్ని ఓడించారు. మీ మీద ఆశలు పెట్టుకున్నారు. మీ మీద ఆశలు పెట్టుకోవడానికి కూడా
కారణం మీ మేనిఫెస్టో. మేము మేనిఫెస్టోలో ఏమి ఇవ్వలేమని చెప్పాము. ఇప్పుడు ఇచ్చే వాటిని అమలు చేస్తే చాలు, కొత్తగా ఏమి ఇవ్వలేమని చెప్పాము. మీరు ఏదో ఒక బిడ్డ కాదు 3 బిడ్డలు ఉన్నాయిస్తాం, 4 బిడ్డలు ఉన్నాయిస్తాం, 4,000 పెన్షన్ ఇస్తాం, ఏదో చెప్పుకుంటా వచ్చారు. వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలి. నేనేమంటున్నానంటే మేము విఫలమైంది కూడా నేను చెప్పాలి. ఇక్కడ పేదలు పెత్తందారులు అనేటటువంటి నినాదం బిడిసి కొట్టిందమ్మా. దాని తర్వాత 3 రాజధానులు అనేది నిజంగా అమరావతిని గెలుపుకోవటం అనేది బూమ్రాంగ్ అయింది. ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక గుంటూరు వాసిగా అమరావతికి నిజంగా వీళ్ళు డెవలప్ చేస్తే నాకు కూడా ఆనందమే, మాకు కూడా సంతోషమే. నాకు లేవు కానీ మా బంధువులకు చాలా మందికి అక్కడ స్థలాలు ఉన్నాయి. తర్వాత అన్నగారు డిఎస్సి గురించి ఎత్తారు. డిఎస్సి మేము 6,000 నోటిఫికేషన్ ఇచ్చిన దాని గురించి కాదమ్మా. ఇక్కడ మా వాళ్ళంతా, మా పార్టీ వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే 1998లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,259 పోస్టులు క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్టులు ఇవ్వలేదు. ఆ తర్వాత 2008లో రాజశేఖర రెడ్డి గారు 52,000 మెగా డిఎస్సీ అంటే అది మెగా డిఎస్సీ అంటే 52,000 పోస్టులు పెట్టినప్పటికీ కూడా తర్వాత అవసరమై మళ్ళీ 2,193కి మళ్ళీ టెస్ట్ పెట్టి పాస్ చేసి క్వాలిఫై చేసి వాళ్ళకి ఇవ్వలేదు. దాని తర్వాత 2018లో ఇదే చంద్రబాబు నాయుడు గారు 7,254 మందికి ఏది అక్టోబర్ 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు, మార్చిలో టెస్ట్ పెట్టారు, క్వాలిఫై అయ్యారు, వీళ్ళకి పోస్టులు ఇవ్వలేదు. వీళ్ళందరికీ కూడా స్పెషల్ డిఎస్సి ద్వారా మరొక 602 వీళ్ళందరికీ కూడా మేము పోస్టులు ఇచ్చాం. 21,108 పోస్టులు, ఏది 6,100 కలుపుకుంటే 6,100 దీంట్లో తీసేయాలి. ఎందుకంటే మేము నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చాం కాబట్టి. 15,000 పోస్టులు మేము ఇచ్చున్నాం. 15,000 పోస్టులు మేము ఇచ్చున్నాము. మేము ఒక్క పోస్ట్ ఇవ్వలేదు అంటున్నారు. మెగా డిఎస్సి అంటే అన్నపూర్ణాదేవి గారు పార్లమెంట్ లో ప్రకటించారు. విద్యకు సంబంధించి 39,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, దాన్నే మెన్షన్ చేస్తూ 35,000 పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి నాగబాబు గారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేశారు. కనీసం 25,000 మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. 25,000 కూడా తగ్గి ఇది మెగా డిఎస్సి కాదు, మైనస్ డిఎస్సి లేదా మైక్రో డిఎస్సి అంటాను నేను. ఓకే శ్రీనివాస్ గారు, జగన్ హయాంలో కొంతమంది మంత్రులు మాత్రమే తమ హవా చాటారు. కొంతమంది మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు. హోంమంత్రిగా పనిచేసినటువంటి మహిళా మంత్రులు కానీ కొంతమంది నేతలు కానీ కేవలం పదవి ఉందని పేరే కానీ వాళ్ళు ఏ డెసిషన్ కూడా తీసుకోలేకుండా జగన్ కనుసరణలోనే పనిచేశారనేటువంటి ప్రచారం కూడా ఉంది అండి. గత ఎన్నికల్లోనమ్మా చినరాజప్ప గారు హోంమంత్రిగా నాకు కనీసం ఒక కానిస్టేబుల్ కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాను అని చెప్పేసి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చూసుకున్నారు అని చెప్పేసి అన్నారు. అలా కాకుండా ఇప్పుడు జగదీశ్వర్ అన్న చెప్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు మారారు, మార్పు వచ్చింది, ప్రజాస్వామ్యయుతంగా అడుగులు వేస్తున్నాడు, మరి సీనియర్లను గుర్తించాడు, అందరికి కూడా అవకాశాలు ఇచ్చారు. ఆ అంశాన్ని నేను కూడా అంగీకరిస్తా. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి ఇద్దరికి కూడా ఒకళ్ళకి దేవాదాయం, ఒకళ్ళకి హౌసింగ్ ఇచ్చారు. వాళ్ళకన్నా కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నీ కూడా టీడీపీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు. నేను కాదంట్లా. అయితే ఏదైతే ఆయన చెప్తా ఉన్నాడో వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తాను అని చెప్పేసి మీ శాఖల మీద మీకు పట్టు రావాలి, మీరు శాసనసభకి వస్తా ఉండాలి, సెక్రటేరియట్ లో నిరంతరం ఉండాలనేటటువంటి తొలి ప్రసంగాన్ని ఆయన పాటిస్తే, నిజంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడినట్లే. కానీ వాళ్ళు అలా ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నిన్న అయ్యన్న పాత్రుడు ఒక మిత్రుడితో మాట్లాడుతూ జగన్ ఓడాడు కానీ చావలేదు, జగన్ చస్తే బాగుండు అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉంటుందంటే 1991 ఎన్నికల్లో జయలలితకి కేవలం డిఎంకేకి కేవలం 7 సీట్లు వస్తే జయలలితకి 225 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జయలలిత 4 అంటే 4 సీట్లకు పడిపోయింది. ఇక్కడ 11 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ. ఆలోచించాలి కానీ మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి స్పృహతోటి వీళ్ళు నడుచుకుంటే వీళ్ళకి మంచి జరిగింది. లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదే అని ఏడిస్తే ప్రజలు వీళ్ళని ఏడిపిస్తారు.
ఓకే, దీని మీద మనం జగదీశ్వరరావు గారు కూడా ఎలా స్పందిస్తారనేది చూద్దాం. జగదీశ్వర్ గారు. మేడం, ఇప్పుడు అన్న చెప్పినవన్నీ విన్నాను. ఇప్పుడు డిఎస్సి గురించి అందుకే ఫస్ట్ సిగ్నేచర్ పెట్టాము. ఖచ్చితంగా మీకు డిసెంబర్ లోనే ఏదైతే 16,734 అందరికీ కూడా డిఎస్సి సంగతి పక్కన పెడితే శాఖల కేటాయింపులో మంత్రులకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. తమ తమ శాఖలపై మంత్రులు అవగాహన పెంచుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఆ స్వేచ్ఛ అయితే ఖచ్చితంగా కనపడదు అంటున్నారు శ్రీనివాస్ గారు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ చేయాలి. పెర్ఫార్మెన్స్ చేయడానికి టార్గెట్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఆ టార్గెట్స్ ప్రకారం ఫస్ట్ 100 days కి ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలని మీరు చూస్తారు, అన్న కూడా చూస్తారు. ఖచ్చితంగా ఆ విషయంలో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఆ ఫ్రీడమ్ అంతా ఇచ్చి ఖచ్చితంగా ఫ్రీడమ్ అంటే నేను అంటాను ఎక్సెస్ ఫ్రీడమ్ కాదు, స్వేచ్ఛ విత్ లిమిటేషన్స్. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయారు మరి అన్నగారు. అడ్వైజర్స్ తోనే పరిపాలన చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పరిపాలనలో ఎక్కడా కూడా అసలు చిన్న స్థానం కూడా ఇవ్వకపోవటం వల్లే ఈవేళ ఎమ్మెల్యేలే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మేము సీఎం అని కలవాలన్నా కూడా సీఎం ఆఫీసే అడ్డు పెట్టేసేది అని చెప్పి అందులో ఎవరు అడ్డు పెట్టారో కూడా పేర్లు పెట్టి చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు ఎందుకంటే అడ్వైజర్స్ ఉండొచ్చు గవర్నమెంట్ కి, నేను కాదను. కానీ అడ్వైజర్స్ ఎంతవరకు అంటే ఆ అడ్వైజర్స్ ని కూడా క్యాబినెట్ లోనో లేకపోతే లెజిస్లేచర్ పార్టీలోనో డిస్కస్ చేసిన తర్వాత వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం, ఆ విధంగా ఎక్కడా లేదు. అంచేత ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, అందుకనే మేము 11 సీట్లు పడిపోయామని. అంచేత నేను ఇంకెక్కువగా స్ట్రెస్ కూడా చేయను. కాబట్టి ఇప్పుడు ఏవైతే వీరు చేసిన తప్పులైతే ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ టైంలో అలాంటివి జరగవు అన్నదైతే ఖచ్చితంగా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. అయితే ఇంకొక వైసీపీ వర్గీయుల నుండి ఇంకొక విమర్శ వస్తుందండి. అంటే కూటమి నుండి బీజేపీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్ కి ఆరోగ్య శాఖ కేటాయించారు. జనసేన నుండి పవన్ కళ్యాణ్కి తప్ప మిగిలిన ఎవరికి కూడా అంత ప్రాధాన్యత ఉన్న శాఖలు అయితే లభించలేదు అనేటువంటి విమర్శ కూడా వాళ్ళ నుండి వింటున్నాం. మీరేమంటారండి? జనసేనకు న్యాయం జరిగిందంటారా ఈ కేటాయింపులో? ఖచ్చితంగానండి. పవన్ కళ్యాణ్ గారికే కాదు, కందుల దుర్గేష్ గారికి మరి ఆయనకి టూరిజం ఇచ్చి సినిమాటోగ్రఫీ అవ్వటం జరిగింది. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ టోటల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా సివిల్ సప్లైస్ టోటల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేది ఆయనే. సో దిస్ ఈజ్ వెరీ, ఇప్పుడు ఎందుకంటే నేను అందుకే అంటున్నాను, నేను వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ దీన్ని బట్టి, గ్రావిటీ బట్టి, వాళ్ళ ఇంపార్టెన్స్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ ఇంపార్టెన్స్ బట్టి ఇవాళ కూటమి పెద్దలందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అంచేత ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సౌండ్ కూడా లేదు. ఎందుకంటే వెల్ డిస్కస్డ్, నేను అదే అంటున్నాను, వెల్ డిఫైన్డ్, వెల్ డిస్కస్డ్, అందరితో మాట్లాడి అందరితో ఇచ్చేసి ఇవాళ కేబినెట్ ని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు. శ్రీనివాస్ గారు అదే మేడం, ఇంకోటి ఏంటంటే అన్నగారు చెప్పిన విషయంలో ఇప్పుడు ఏదైతే అయ్యన్న పాత్రుడు గారి మీద చెప్తా ఉన్నారో అది కేవలం సాక్షి పేపర్ లో వచ్చింది. వీ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. అది కూడా ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, ఇంకో విషయం కూడా మీరు తీసుకోవచ్చు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినంత మాత్రాన ఏమీ కాదు, ఆయన ఇంకా బతికే ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అని అనొచ్చు కదా. శ్రీనివాస్ గారు మీరు ఏదైతే చెప్తున్నారో అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ గారు ఓడిపోయినంత మాత్రాన ఉన్నారు, పరిపాలన చేయాలని అన్నట్టు తీసుకుంటే ఎంత బాగుంటుంది మీకు అది. కాదండి శ్రీనివాస్ గారు, వీడియో చూస్తే మీరు కళ్ళారా వీడియో చూస్తే మీకు కూడా అర్థమైంది. శ్రీనివాస్ గారు అంటే ఏదైతే కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత శాఖల కేటాయింపు జరిగిన తర్వాత మాజీ సీఎం జగన్ తమ మాజీ మంత్రులతో అంటే తమ సహచర మంత్రులతో అప్పటి మంత్రులతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. జగన్ 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయి, అప్పటి వరకు ప్రజల మధ్య ఉందామంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని జగన్ ఏమాత్రం కూడా అంటే ముందుకు వెళ్లే కులబలం ఉంది, ధనబలం ఉంది, జాగ్రత్తగా ఉండాలని సూచన మేరకు ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. అందులో తప్పే ఉంది అంటున్నారు టీడీపీ వర్గీయులు. దాన్ని స్పోర్టివ్ గా తీసుకోమంటారు, మేము స్పోర్టివ్ గా తీసుకుంటాం. అదే విధంగా స్పోర్టివ్ గా మీరు తీసుకోండి. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. ప్రతిపక్ష స్థానం లేనంత మాత్రాన మాకు 40% ఓట్లు ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఏది
ఆ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని చూస్తే మీరు మాకన్నా వెనకబడి ఉన్నారు. నిన్ననే ప్రకటించారు ఏది జాతీయ ఎన్నికల కమిషన్ వారు, మేము 5వ స్థానంలో ఉన్నాం, మీరు 7వ స్థానంలోకి దిగజారారు. పార్లమెంటు ఓట్లలో మాకు వచ్చినటువంటి ఓట్లు మీకన్నా ఎక్కువ స్థాయిలో మేము ఉన్నాము. జాతీయ పార్టీల తర్వాత అదే విధంగా ములాయం సింగ్ అతను ఎవరు అఖిలేష్ యాదవ్ తృణమూల్ కాంగ్రెస్ తర్వాత 5వ స్థానంలో ఉన్నాం. మా దిగువన బీఎస్పీ ఉంది, మా తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 4 పార్లమెంటు సభ్యులు కూడా మా తరఫున గెలిచి ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఏదైతే ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారో, చంద్రబాబు నాయుడు గారు మారారంటున్నారో ఆ మారారన్న దానికి కానీ ఆయన కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మాకు అవకాశం రాకపోవచ్చు. మారకుండా ఆయన చేసేది చేసుకుంటా చెప్పేది వేరు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులను అవమానిస్తున్నారు. శ్రీలక్ష్మి బొకే తీసుకొని లోపలికి రాబోతుంటే బయటకు నెట్టేశారు. ఇలాంటి అహంకారం గాని మళ్ళీ ప్రదర్శిస్తే నిరాకరించారనేటువంటి వార్త బయటకు పంపించేశారు. ఏమనే కాదు, జవహర్ రెడ్డిని కూడా లోపలికి రానిలేదు. జవహర్ రెడ్డిని ఆయనకు తప్పదు కాబట్టి వెయిట్ చేసి చివరికి వెళితే కనీసం మేము చెప్పలా, ఆంధ్రజ్యోతిలోనే రాశారు. లోకేష్ రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు, అధికారుల పేర్లు మెన్షన్ చేసుకున్నారు. ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులు టీడీపీని ఎన్ని రకాలుగా నెట్టివేయాలనుకున్నారు అంటే 5 ఏళ్ల కాలంలో ఎంతో చిత్రవదలకు గురి చేశారంటూ రెడ్ బుక్ లో మెన్షన్ చేసుకున్నారు. అధికారుల పేర్లు అంటున్నారు. అంటే 1 by 1 ఉంటుందా? ఎక్కడ ఏం చేయలేదమ్మా. దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళకి చర్యలు తీసుకున్నారు. జగదీశ్వర్ గారు చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు చర్యలు తీసుకోండి. మీరు కానీ తప్పులుంటే శ్వేత పత్రాలు అంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఒక విషయం మాట్లాడతాను. నిన్న సెక్రటేరియట్ లో అన్నగారు, నిన్న సెక్రటేరియట్ లో అందరితో కూర్చొని చాలా అద్భుతంగా, అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి, చాలా అద్భుతంగా జెంటిల్ గా మాట్లాడారు. ఒకటే అన్నారు, మీతో నేను మాట్లాడుతా ఉన్నాను, నేను మీ మీద నాకు చాలా హోప్స్ ఉండేవి, ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. గత 5 సంవత్సరాల్లో కొంతమంది ఏం చేశారో మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి, అంతకన్నా నేను ఇంకేమి చెప్పలేను అని అన్నారు. కానీ ఎవరిని పాయింట్అవుట్ చేసి కానీ ఎవరిని ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఆయన నేచర్ అది కాదు. అసలు ఎవరిని డైరెక్ట్ గా హార్ట్ చేయరు. అసలు ఆయనకి విండిక్టివ్ నేచర్ లేదు. శ్రీలక్ష్మిని బయటకు పంపించేశారంటున్నారు, నెట్టేశారంటున్నారు మన శ్రీనివాస్ గారు. అది తెలుగుదేశం దీంట్లో చంద్రబాబు నాయుడు జరగదు. ఏవో కొన్ని మీడియాలో వస్తే రావడం దానికి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ వీడియో చూడండి, శ్రీలక్ష్మి గారు కూడా ఆయన మామూలుగా యాక్సెప్ట్ చేశారు, అంతేగాని రిజెక్ట్ చేశారు అనేది ఎక్కడ లేదు. అయితే ఆయన బొకే ఇచ్చారు, ఆయన పట్టుకున్నారు, అంతే, మళ్ళీ తిరిగి తీసుకున్నారు, అంతేగాని ఎక్కడ కూడా రిజెక్ట్ చేయడం లేకపోతే కాదండం వద్దండం అనేది ఆయన చేయలేదు. అంచేత మీడియా రకరకాలుగా కొంతమంది యాక్చువల్ గా సిచ్యువేషన్ అయితే ఇది. అంత గౌరవంగా మాట్లాడారు నిన్న అందరు ఐఏఎస్ ఆఫీసర్తో. మళ్ళీ నేను కలుస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను, నాకు ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, అంచేత నేను బాధపడ్డాను. నా గురించి అన్యాయం జరిగితే నేను బాధపడను, కానీ ప్రజలకు అన్యాయం జరిగింది, ఆ విషయాన్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఐఏఎస్ ఆఫీసర్స్ కి, ఆల్ ఐపీఎస్ వాళ్ళకి చెప్పారు. అయితే శ్వేతపత్రాలు ఎప్పుడు విడుదలవుతాయండి? అంటే గత ప్రభుత్వంలో మంత్రులు చేసినటువంటి అవకతవకలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తాము అనేటువంటి మనం చూసాం. సో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి? ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా అన్నిట్లో కూడా ఏం జరిగింది ఏమందన్నది ఒకటి తీసుకొని ఆ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తామండి. పబ్లిష్ చేసి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను, విండిక్టివ్ గా ఫలానా వాళ్ళని ఇచ్చేయాలని కాదు, నేను ఒకటే చెప్తున్నాను, కరెక్ట్ చేస్తాం, చెక్ చేస్తారు, కరెక్ట్ చేస్తారు. చెక్ చేయడం కరెక్ట్ చేయడం జరుగుతుంది. డెమోక్రసీలో నో ప్లేస్ ఫర్ విండిక్టివ్నెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అలా జరుగుతుందని ఎప్పుడు మీరు అనుకోకండి. చెక్ చేయడం కరెక్ట్ చేయడం అంతవరకే. మనం ఎంతవరకు రాజ్యాంగ వ్యవస్థలో మనకి ఎంతవరకు అధికారాలు ఉన్నాయో అంత లిమిటేషన్లోనే ఉంటారు. దాన్నే రాజ్యాంగం ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది తప్పిస్తే వేరే విధంగా పర్సనల్ ఎజెండాకి ఇక్కడ తావు లేదండి.
ఓకే శ్రీనివాస్ గారు, కేవలం అప్పుడు మంత్రులు ఏం చేశారనే దానిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తాము, ఆర్థికంగా కానీ లేకపోతే ఇతర రకాలుగా అవకతవకలపై ఖచ్చితంగా ప్రజల్లో ఉంచుతామంటున్నారు. సంతోషం అలా చేయాలి. ఏదైనా తప్పులు చేస్తుంటే, ఏదైనా ఆర్థికంగా ఎవరైనా సరే దిగమింగి ఉంటే అవి కూడా బయటికి రావాలి. ఉన్నటువంటి వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలి. కానీ వాస్తవ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కదా, నేను సంపద సృష్టిస్తానని చెప్పిన మాట నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. ఆయన సంపద సృష్టించింది కూడా మనం గతంలో చూసాం, కేవలం 100 కోట్లు మాత్రమే వదిలిపెట్టి వెళ్లిన సంగతి. వెండెట్టా పాలిటిక్స్ ఉండవు అని జగదీశ్వర్ అన్న చెప్పిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పాటించాలని చూద్దాం. కానీ అవి ఉన్నాయి అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే కొడాలి నాని ఒక మాజీ మంత్రి, ఆయనకి థ్రెట్ ఉంది. టీడీపీ నాయకులు ఆయన ఇంటి మీద ఏ విధంగా దాడులు చేశారో చూశాము. ఆయనకున్నటువంటి సెక్యూరిటీ మొత్తాన్ని వెనక్కి పిలిచడం, అప్పుడు ఆయన చేసిన వ్యక్తిగత దాడి ప్రభావమే అని టీడీపీ వర్గీయులు చాలా మంది చేస్తున్నారు. అంటే చాలా వరకు ఆయనకి మరి సెక్యూరిటీ, ఆయన ఒక పౌరుడిగా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఇది ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. అసలు కొడాలి నాని గారు 5 ఏళ్లలో ఏ విధంగా ప్రవర్తించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల కాదు, లోకేష్ బాబు గారి పట్ల కాదు, అక్కడున్న ప్రజల పట్ల. అంచేత ఇమోషనల్ అవుట్ బర్స్ట్ కొంత ఉంటుందండి. ఇమోషనల్ అవుట్ బర్స్ట్ కార్యకర్తలు కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. కానీ అందుకే అది కూడా ఈవెన్ చెక్ చేసి స్టాప్ చేయడం జరిగింది, విడిచిపెట్టలేదు. మీలాగేమో వదిలేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళండి, వాళ్ళని కొట్టండి అని ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో ఇప్పుడు ఎవరు చెప్పలేదు. ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అయితే వాటిని చెక్ చేయడం జరిగింది. జగదీశ్వర్ గారు, అంబటి రాంబాబు గారింటికి జగదీశ్వర్ అన్న నిన్న కూడా అంబటి రాంబాబు ఇంటికి గాజులు పూలు తీసుకొని వచ్చారన్న టీడీపీ వాళ్ళు. నిన్న కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు, శ్రీనివాస్ గారు. సో